ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఎలక్షన్స్లో నిరూపితమైంది. అంతేకాకుండా ఉద్యోగస్తులు ఎప్పుడైతే ఒక వ్యవస్థ మీద తిరగబడితే ఆ ఎలక్షన్లో నెగ్గిన దాఖలాలు అయితే 100% కూడా లేవు. ఉద్యోగస్తుల వ్యతిరేకత ఉన్నప్పుడు కారణాలు ఏంటో మనం ఓపెన్గా మీడియాలో మాట్లాడుకోవట్లేదు, కానీ కారణాలు కూడా అందరికీ తెలుస్తాయి. ఆ ప్రభుత్వం వచ్చిన దాఖలాలు లేవు. ఈ రెండు కారణాలని మనం కలుపుకుంటే 100% ఫుల్ ప్రూఫ్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ చిత్రపటంలో ఈ ఎన్నిక తరువాత ఉండటం అన్నది జరగదు. జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా తెలుసు అతను ఎత్తిపోయాడని. కాకపోతే ఏ 14,000 కోట్లు అయితే ఎన్నికలకు ఒక రోజు ముందు గతంలో 6 నెలల ముందు నొక్కిన బట్టల తాలూకు డబ్బులు రిలీజ్ చేయాలనుకున్నాడో దాన్ని ఇతర కాంట్రాక్టర్లకి 25% కమిషన్ తీసుకుని వెనక్కి వాళ్ళకి ఇవ్వటం కోసం మనం వస్తున్నాం. ఎందుకంటే అధికారులతో ఇంకా తప్పులు చేయించాలి. అధికారి తప్పులు చేయాలంటే ఇతడు మళ్ళీ వస్తాడని ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. కాబట్టి అధికారుల్ని బ్లఫ్ చేయడానికి ఒక బ్లఫ్ మాస్టర్ లాగా ఏదో అక్కడ ఒక చిన్న సీన్ క్రియేట్ చేసి మనం వస్తున్నామని చెప్పి వెళ్ళాడు. అధికారుల మీద ప్రెషర్ పెట్టి ఏదో పేమెంట్లు క్లియర్ చేయాలని చూశారు. అది కొద్దిమంది అధికారులు ఏదన్నా ఇంకా తప్పు చేసే వాళ్ళు ఉంటే చేయొచ్చు తప్ప అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అతని చాప్టర్ క్లోజ్ అయిపోయిందని. పోస్ట్ పోల్ సర్వేలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. నేను గతంలో చెప్పా 125 స్థానాలకి ఒక్క స్థానం కూడా తగ్గదు. ఇప్పుడు విధి అనుకూలించకపోతే, అనుకూలిస్తే 150 స్థానాలు దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీకు దాడులు చేసిందంతా ఎవరో స్పష్టంగా అర్థమైంది. నిన్న సాయంత్రం 4 గంటలకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్లో ఈ ఈవీఎంలు బదులు కొడతారు, ఇవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు చేశారు. వాళ్ళు మా గెలుపుని తట్టుకోలేక ఈ బ్రహ్మారెడ్డి గారి మీద ఆఖరికి మరి చీమకు కూడా హాని చేయని వ్యక్తి కృష్ణదేవరాయలను కూడా ఆ ఫ్యాక్షనిస్ట్ లిస్టులో కలిపి పిన్నెల్లి చాలా దారుణంగా కామెంట్లు చేసిన కొద్ది గంటల్లో పాప అతని చరిత్ర రాజకీయంగా అంతమవుతుందని అతను అనుకోలే. మరి రాత్రి 9 గంటలకల్లా అతను చేసిన విధ్వంసం డైరెక్ట్గా మీడియాలో కళ్ళకు కట్టినట్టుగా వచ్చింది. ఎంత దారుణంగా అతను బాక్సుల్ని బద్దలు కొట్టాడో. మరి అటువంటి వ్యక్తిని మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి ఆ బస్ టూర్లో తిరిగినప్పుడు ఎక్కడ పెద్దగా జనం లేరనుకోండి, వెళ్ళినప్పుడల్లా ప్రతివాడిని సౌమ్యుడు, మంచివాడు ఇలా మాట్లాడేవాడు. పిన్నెల్లి గారిని కూడా రామకృష్ణ చాలా మంచివాడు, ఇప్పటికే మంచి పదవి ఇచ్చా, ఇంకా మంచి పదవిలో పెడతా, మంచివాడు కాబట్టి ఓట్లేయండి అన్నాడు. ఎంత మంచివాడో తెలిసిపోయింది. నిన్న టీవీలో దొరికేశాడు. ఇలా లేపి బద్దలు కొట్టి, సరే ఒకతను ఒక తెలుగుదేశం కార్యకర్త, రైతు అనుకుంటా, పెద్ద ఆయన పంచి కట్టుకుని లింగిలో రామకృష్ణారెడ్డిని అటాక్ చేయడానికి వెళ్తే సరే తప్పించుకున్నాడు. ఆ తర్వాత అతను తలబదలు కొట్టాడు. హింస చేసేది వాళ్ళు, కానీ పేపర్లో రాసేది తెలుగుదేశం వాళ్ళు హింసకు పాల్పడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు ఓడిపోయారని చెప్పి ఇలా చేస్తున్నారు. ఈరోజు సాక్షి చూశాను. అసలు రాస్తాడా దీని గురించి అని. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్, నేనెంత 2 గంటల దూరంలో ఉన్నా, ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తా, పోలీసులు ఏదో రిక్వెస్ట్ చేశారు, దూరంగా ఉండు, నీకు మంచిది కాదన్నారని వెళ్ళానని చెప్పి ఆ స్టేట్మెంట్ రాశాడు తప్ప ఇతను బద్దలు కొట్టిన వ్యవహారాలు ఇవేమీ రాయలేదు. హింసకు రెడీ అవుతున్న తెలుగుదేశం పార్టీ బ్యాలెట్ బాక్సులు ఫోటో వేసి బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ విధ్వంసం చేయాలని, ఓడిపోతున్నందుకు అల్లరి సృష్టించడం కోసం తెలుగుదేశం పార్టీ రెడీగా ఉందని చెప్పి ఇవాళ సాక్షి హెడ్లైన్. ఏ రోజైనా సరే మీరు చూస్తే
ఆడేం చేద్దాం అనుకుంటున్నాడో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయాలనుకుంటున్నట్టు, వీళ్ళు అరికట్టాలనుకుంటున్నట్టు రాయటం. మీకు వైసీపీ ప్లాన్ ఏంటో తెలియాలంటే సాక్షి పేపర్ చదవాలి. తెలుగుదేశం వాళ్ళు ఇది చేయబోతున్నారంటే ఆడ చేసేస్తాడు. అలాగా వక్రీకరించి వార్తలు రాస్తున్నారు. ఎన్ని 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 వేషాలు వేసినా ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇక ఐప్యాక్ వాళ్ళకి చెప్పాడని చెప్పి వాళ్ళు ఈయనకి చెప్పాలి, వీళ్ళకి ఈయనకి, మరి ఈయన వాళ్ళకి చెప్పాడు. అక్కడికి వెళ్ళి అది పక్కన పెడితే మీకు విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తలు సదస్సు జరిగింది. ఆ పారిశ్రామికవేత్తలు ఎవరండి? వాళ్ళందరూ ఐప్యాక్ టీమే. మహిళా పారిశ్రామికవేత్తలు అంటే వాళ్ళే. ఆ తర్వాత మరి కొంతమంది లబ్ధిదారులు, మరి గెటప్పులు మార్చి కొంతమంది లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి వలన నాకు ఇది వచ్చింది, నేను నా జీవితాంతం, నేను నా పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటాం. ఆయాస వేసింది మళ్ళీ వీళ్ళే. అక్కడ ఐప్యాక్లో అసలు నిజంగా సర్వే చేస్తున్నారా? ఐప్యాక్ సర్వే టీం కూడా మరి ఆర్టిస్టులతోనే నడిపిస్తున్నారా? పారిశ్రామికవేత్తలు వాళ్ళే, లబ్ధిదారులు వాళ్ళే, సర్వే చేసేది వాళ్ళే. దీన్ని బట్టి అదంతా ఒక డ్రామా కంపెనీ. ఆ డ్రామా కంపెనీకి ప్రజలు తెర దింపేశారు. ఇంకా మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళు ఇటుకేసి రారు. ప్రశాంత్ కిషోర్ కూడా స్పష్టంగా చెప్పాడు. గతంలో ప్రశాంత్ కిషోర్ అంతా ఇంత అని చెప్పి వీళ్ళే అన్నారు. ఇప్పుడేంటి ప్రశాంత్ కిషోర్ ఆడేమన్నా? సత్యబాబు గారు ఇవాళ కామెంట్ కూడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏమో వెళ్ళేటప్పుడు 151 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని వెళ్ళాడు. గతంలో 175 అనేవాడు. కానీ మళ్ళీ నిన్న బొత్స సత్యనారాయణ గారు ఆయన కామెడీ చేస్తారు యాక్చువల్గా. ఎందుకంటే ఆయన మాటల్లో డబుల్ మీనింగ్ ఉంటుంది. ఆయన తిట్టాడో పోడాడో అర్థం కాదు. 175 వస్తాయన్నాడు. మళ్ళీ మీరు వాళ్ళ పేపర్స్ వస్తే 175 అవుట్ ఆఫ్ 175 మేము నెగ్గుతున్నాము అని చెప్పి సత్యబాబు గారు నిన్న చెప్పారు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఆయన కావాలని చెప్పి ఆ డైలాగ్ వేసి ఇది ఎత్తిపోయిందిరా అని చెప్పి చెప్పకనే ఆయన చెప్పాడు. సరే, విశాఖపట్నంలో మనం చూస్తున్నాం కదా. విశాఖపట్నంలో ఆయన ఏంటి ప్రమాణ స్వీకారం చేస్తానంటున్నారు, అది ఇది అని. చూద్దాం. నాకు తెలిసి నేను నిన్నే చెప్పా, విశాఖపట్నంలో అంటూ వాళ్ళు సరదాగా అసలు ఆ రోజుకి అసలు 4వ తారీఖు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటాడో ఎవరికి తెలియదు. ఒకవేళ 1వ తారీఖు వస్తే చాలామంది అనుకునేది ఆయన లండన్లో జిమ్ చేస్తూ ఉంటే కాలు పెరుగుతుందని. సో వేరే హాస్పిటల్కి వెళ్ళి కొంచెం టైం తీసుకుని 5వ తారీఖు తర్వాత 4 రిజల్ట్స్ తేడాగా వస్తాయి. ఆ తర్వాత మరి ఎక్స్టెండ్ చేసుకుంటారా, ఏం చేస్తారో తెలీదు. ఒకవేళ వస్తే 5వ తారీఖుకి మళ్ళీ ఆయన బెంగళూరు వెళ్తారా, మళ్ళీ సిబిఐ కోర్టులో పర్మిషన్ తీసుకుని ఫారెన్ వెళ్తారా. 9వ తారీఖు అయితే ఆయన అయితే ఉండడు. డమ్మీ ప్రమాణ స్వీకారం ఏమైనా చేయాలి అంటే మరి ఈ లోకల్లో పెద్ద ఆయన కాబట్టి బొత్స సత్యనారాయణ గారు రూమ్లన్నీ బుక్ చేశారు కాబట్టి ఎవరన్నా వస్తే హోటల్స్ బుక్ చేశారంట ఆల్రెడీ. ఎందుకంటే మనం జనరల్గా వెరిఫై చేస్తాం, హోటల్ కూడా బుక్ చేశాడా అంటే గ్యారంటీగా నమ్మకం ఉందరా అని చెప్పి కొంతమంది అనుకుంటారని చెప్పి అవన్నీ కూడా ఊరికే పకడ్బందీగా స్కెచ్ ప్రకారం వేసుకున్నారు తప్ప వాళ్ళు నెగ్గే ప్రసక్తే లేదు. అతి దారుణమైన పరాజయాన్ని వాళ్ళు చవి చూస్తున్నారు. ఇది నేనేదో నోటి మాటగా చెప్పట్లేదు. అంకెలు, లెక్కలు, ప్రజాభిప్రాయంతో సహా చేతిలో పెట్టుకునే చెప్పింది. సో కాబట్టి వాళ్ళు ఎత్తిపోయారు. ఆరోగ్యశ్రీ చూశారు కదా. ఆరోగ్యశ్రీకి 300 కోట్లు బిల్స్ ఉంటే ఆ డాక్టర్లు ఇప్పటికే ఎప్పుడు బిల్సో రావాలి. ఆ కమిషన్ 25% వాళ్ళు ఇవ్వరు కాబట్టి వేరే బిల్స్ క్లియర్ చేస్తున్నారు. మొత్తం 6 నెలల క్రితం నొక్కిన బటన్కి డబ్బులు లేవు, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు. మరి ఎంత అప్పు చేశారు, అది ఏమైంది అంటే వాళ్ళ సొంత నొప్పుడికి వెళ్ళిపోయింది అనేది ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇంకప్పుడు మొహాటాలు లేవు, ఏమీ లేవు. అందిన కాడికి
ఈ 20 రోజుల్లో ఈ 15 రోజుల్లో వేసుకుంటాం పోవటం అనేది పెట్టుకున్నారు. చీఫ్ సెక్రటరీ గారిని ఇప్పటికైనా మార్చాలి అనేది మా డిమాండ్. ఎందుకంటే కౌంటింగ్ రోజు కూడా చాలా అక్రమాలకి వాళ్ళు రెడీ అయ్యారు కాబట్టి చూడబోతే మరి చాలా చోట్ల చీఫ్ సెక్రటరీ గారి కంట్రోలే ఈసీ మీద ఉందా అన్నట్టుగా మరి చాలామంది ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ అప్రతిష్ట ఈసీకి కూడా మంచిది కాదు. కాబట్టి ఈ 10 రోజులైనా ఆ చీఫ్ సెక్రటరీ గారిని ఆ పదవి నుంచి తీసి పక్కన పెడితే సజావుగా కౌంటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఎంతమంది పోలీసులను పెట్టి ఎంత చేసినా సరే ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ అలా చేయటం మంచిది కాదు. రోమ్ నగరం తగలబడతామంటే పిడేలు వాయించాడంట నీరో చక్రవర్తి. ఆ నీరో చక్రవర్తి బాబులు అంటాడు జగన్మోహన్ రెడ్డి. కావాలని అతను బయటికి వెళ్ళినప్పుడే ఇలాంటి విధ్వంసాలన్నీ ప్లాన్ చేస్తాడు. గతంలో బయటికి వెళ్ళాడు, స్కెచ్ చేసుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశాడు. బయటికి వెళ్ళాడంటే ఇప్పుడు మీకు హత్య చేసేవాడు ఒక ఎలిపి కోసం ఏదో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. వాళ్ళు సినిమాల్లో చూసాం కదా, అదే మోడల్ ఈ జగన్మోహన్ రెడ్డిది కూడా. ఏదో ప్లాన్ చేశాడు, వీళ్ళందరినీ ఈ హింసగా అన్నిటికీ స్కెచ్ చేసుకుని వెళ్ళాడు. సాక్షాత్ పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేస్తూ వీడియో కానీ మొత్తం దొరికాడు. ఎటువంటి చర్య తీసుకోవాలంటారు సార్? 2 సంవత్సరాల కారాగార శిక్ష అయితే ఉంది చట్టంలో. ఆ 2 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ అతన్ని డిస్క్వాలిఫై చేయాలి. 2 సంవత్సరాలు అయిపోతే ఎలాగో డిస్క్వాలిఫై అవుతాడు. అతను ఇంకా సుమంగళ సినిమాలో నాగేశ్వరరావు ఎలాగా పనికిరాడు, ఏదైనా ఎన్నికలుగా అయితే పనికిరాడు. అలాగే ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గై. సుబ్బారెడ్డికి ఎత్తిపోయిందని తెలుసు, చాలామందికి చెప్పాడు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ స్కెచ్ మీరు అందరూ చెప్పాలరా అని చెప్పాడు కాబట్టి పాపం అతని చేతిలో పావుగా చెప్తున్నాడు తప్ప మీరు ఎక్కడిని కలిసినప్పుడు ఏంటి సార్ అన్నారంటే లైట్ తీసుకోమని మీకే చెప్తాను. అంతా ఉంటుంది గ్యాస్. టీడీపీ నుంచి చెప్పారు అంటే మరి మా అధినాయకుడు ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళారు. బట్ అంతా ఇక్కడ గంటా గారు చెప్పారు, మా ఊర్లో మేము పాలిట్ బ్యూరో సభ్యులు చెప్పారు, అచ్చెన్నాయుడు గారు చెప్పారు. ఆయన ఊర్లో లేనప్పుడు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర ఆయన క్లియర్గా చెప్పారు. ఇవ్వకుండా ఎందుకుంటామండి, లావ్ అయిపోతాం. ఇప్పటికే లావుగా ఉన్నాం, ఇచ్చేస్తాం, గాయం చేస్తాం. చూడండి అలా ఎందుకు చేస్తాం? చట్టపరంగా చేస్తాం. వాళ్ళు చట్ట విరుద్ధంగా చేశారు, మేము చట్టపరంగా చేస్తాం. మీకు ఎక్కువ టైం అక్కడ 4 రోజుల్లో చూపిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.